రవి వరలక్ష్మి బ్లాగ్స్. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు రవి వరలక్ష్మి బ్లాగ్స్. అందరికి గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. ఎందుకు రేపు లేవు అంటే ఎప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంది కదా, అందుకే అయిపోయింది. ఈరోజు అప్లోడ్ చేసేసిన కదా 9 గంటలకి. రేపు ఇంకా సాయంత్రమే రిలీజ్ చేస్తాయి. ఇంకా అందుకే అంటున్నాను గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఈరోజు ఏంది, నువ్వు ఏం తిన్నావు? చపాతీ, చేపలు. నేను వచ్చే లోపలికి 2 తిని, చిన్న చిన్న చేపలు నాకు పెట్టింది, పెద్ద చేపలు ఆమె తిన్నది. నాకంటే ఎక్కువ నువ్వే తిన్నావు. మీకన్నా ఎక్కువ నేను తిన్నానా? ఇట్లే ఉంటుంది చూడు. అబద్ధాలు ఆడొద్దు. ఆడపిల్లలు పుడతారా? నీకు పుడతారా? నీకు పుడతా. నాకు పుడతారు కదా, నాకు మగపిల్లలు పుడతారు. ఇప్పుడు అప్పటి వరకు 9 నెలల వరకు ఉంటుండే, ఇప్పుడు 2వ నెలకు వచ్చిన. అది నాకు ఇంకొక సంవత్సరం. అంటే అందరికీ నార్మల్గా 9 నెలలకు పుడతారు కదా, నాకు 18 నెలలకు పుడతారు. మరి జంబాలక్కడి బొమ్మ. మరి ఏమనుకున్నావు? ఏంది ఈరోజు రైస్ తింటలేవా? అప్పటి నుంచి చూస్తున్నా నిన్ను. అన్నం వండుకోలేదా? మై గాడ్, ఎందుకురా? ఈరోజు చాలా అంటే చాలా కష్టపడ్డది. ఏమేం చేసినావు మమ్మీ? ఎన్ని చెమట చుక్కలు వచ్చినాయా అంటే మొత్తం నెత్తి అంతా తడిసిపోయిందంట. చూసారా దొంగ మాటలు అన్నీ. ఏమొచ్చిందో నాకు తెలియకుండా నేను వచ్చేటప్పుడు 2 తిన్నది. మళ్ళీ నేను 2 ఇచ్చింది చిన్న చిన్నవి గింతే ఉన్నాయి. దాంట్లో నుంచి మళ్ళీ సుఖం తీసుకుంది. ఆ పప్పు తినే రాదు, కొద్దిగా రొట్టేసుకొని. మరి ఏం చేయమంటావు? ఎప్పుడు అన్నం అన్నం అన్నం. జొన్నరాడే తిను, ఒకటైనా తిను మమ్మీ. ఇది ఓపెన్ అయ్యి వస్తలేదు. చూడండి, జొన్న రొట్టె ఆమె చేసిన జొన్న రొట్టె ఆమెకి ఇష్టం లేదు. నీకు ఆకిలా ఇస్తే అందుకే జొన్న రొట్టె పెట్టినా మమ్మీ. జొన్న రొట్టె తిను. తోటకూర ఉంది, తోటకూర ఎందుకు తినలేవా ఈరోజు? అలాగ సలాగ చేసి గిట్లు ఉంటుంది తోటకూర. ఏం తిను. ఆ పప్పు ఏం చేయాలి చెప్పు? ఆ పప్పుని ఏం చేస్తావు? పప్పు రేట్ ఎంత ఉంది మమ్మీ? నువ్వు అంతా లోటలు ఉడుకోవస్క. నేను దీంట్లో తోటకూరలు వేసుకుంటా బై. పొద్దుడు వరకు అది ఖరాబ్ అవుతుంది. అది మొన్నటి పప్పు తోటకూర వండింది పొద్దున. ఫ్రిడ్జ్లో పెట్టు. సరే తిని నువ్వే తినాలి. పైసా విలువ తెలుస్తలేదు, కూరగాయల రేట్లు చూస్తలేవు. ఎట్లా వస్తే అట్లా వాడేస్తున్నావు మమ్మీ. ఒక్కొక్క రూపాయి కష్టపడితే తెలుస్తుంది దాని విలువ. ఏదో పడేస్తే కాదు. మా ఇంట్లో అయితే ఇదంతా ఊడిపిచ్చి మా అమ్మ తినిపిస్తుంది తెలుసా. కష్టపడుతున్నావా సుఖపడుతున్నావా నాకు సంబంధం లేదు. నీకు చెప్పేది నేను ఒకటే. మరి అవును, మరి ఇంతగానం పప్ప ఎవరు వండుతుర్రు? ఎవరు విండుతుర్రు? ఎవరు ఇడుస్తుర్రు? ఎవరు దుడుస్తుర్రు? నేను ఇప్పుడు నేను నీకు ఒకటే చెప్తున్నా. నీ సో చెప్పక మమ్మీ. నిన్ను ఫస్ట్ వెళ్ళిపో మా ఇంట్లో నుంచి. నీ ఇల్లా? నేను వెళ్ళిపోవాలా? ఓ చూడండి భయ్య, పప్పు ఇంత పప్పు ఎంత తెలుసా? పోసుకుంటాను, అదేముంది భయ్. ఓ
కలపాలి ఇప్పుడు. నేను కలప. ఎందుకు కలపాలి? చూడండి ఫ్రెండ్స్, మొత్తం కాళ్ళకి మొత్తం కాలు వలుగుతున్నాయి, మొత్తం చిమ్మ చిమ్మ అవుతుంది, కాళ్ళన్నీ ఇట్లా లేస్తున్నాయి, విపరీతంగా వలుగుతున్నాయి. ఏం చేయాలో అర్థమైతలేదు. మాకెన్ని ఉన్నాయి బాధలు. నీకేమున్నాయమ్మా? అయ్యో, ఇల్లు వస్తే నడుములు వస్తాయి, బాసలు వస్తే ఈపులు వస్తాయి, బట్టలు వెళ్తే కాలు చేతులు గుంజుతాయి, ఇంకా మడత వేస్తుంటే ఇట్లా గుంజుతాయి. అది మ్యాటర్. ఇంకేందమ్మా, ఇంకేం పని? సర్లే, ఏం పని? వంట చేస్తుంటే చెయ్యి ఇట్లా ఇట్లా తింటే ఎంత చెయ్యి వస్తుంది, ఇట్లా గంజోంటి కూరగాయలు కోస్తే ఏళ్ళు నొప్పి లేస్తాయి. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఓ పని మనిషిని పెట్టుకో. ఎందుకు లైన్ వేద్దామనా? లైన్ వేస్తారా పని మనిషికి? ఇంత అందమైన భార్యను ముంగడ పెట్టుకొని లైన్ వేస్తారా? ఇంకా జీవితం ఎందుకే? బిస్కెట్ అయ్యకే. నిజం చెప్తే ఎవరు నమ్ముతారే? ఎవరు నమ్మరే, అందుకే నిజం చెప్తున్నా. అందుకే నేను నమ్మతలే. నీ కర్మ. నమ్మితే నీ కర్మ, నమ్మకపోతే నీ కర్మ. నేను మీ మీద ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నా, నీకు ఓకేనా? ఇట్లా చెప్పి చేయొద్దు ఫ్రెండ్స్. అనుకుంటున్నా. నేను నీ మీద నేను ఎట్లా చేస్తానో చూసుకో ఈసారి. కుండ పలగొడతావా లేకపోతే చూడు కుండని ఏం చేసిందో, ఉల్టా చేసి పెట్టేసింది కుండని. అన్ని కొంచెం మంచి ఆరినాక సజ్జ మీద పెట్టేద్దాం, వచ్చి ఎండాకాలం తీద్దాం. అంతే, మనం ఎండాకాలానికే వాడదాం అది. నువ్వే వద్దాను నువ్వు కదా. సర్లే, ఏం చేద్దాం. ఇప్పుడు ఇది నువ్వు తోమేస్తా అంట, నేను వాకింగ్ చేసి వస్తా. వాకింగ్ చేసి వచ్చి తోమేద్దాం. అట్లా ఎందుకు మమ్మీ, నువ్వు అప్పట్లో పని చేస్తున్నావా? ఏం చేస్తలేని చెప్పు. నేను ఏం చేస్తలేని చెప్పు. ఏం పని చేస్తలేని చెప్పు. కష్టం చేసి వస్తలేనా అని అంటున్నానా? బాసాన్ని తోముతున్నా, అప్పుడప్పుడు తోముతున్నా. ఏమైంది? కుక్క కరిచిందా? స్కెచ్ ఏంది? స్కెచ్ కట్టినా నేను నీకు. 3 దెబ్బలు దా. 1 2 చూడు, ఇట్లుంటుంది. మా పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తుంటుంది. మరి నీకు పొద్దుగాల హలో ఆంటీ, నీకు పొద్దుగాల ముద్రలు చెప్పిన, ఆ ముద్రలు చెప్పు జల్దీ స్పీడ్గా చెప్పు. చెప్తా శబ్బాషా. అరే నిజమే, చెప్పు. ఆహా చెప్పు. అవన్నీ చెప్తే నువ్వెందుకు ఇంకా? నువ్వు నీకు నచ్చింది చెప్పు భయ్, ఒక 5 చెప్పమన్నా నేను. జల్ వాయు, ఇది అని చెప్పిన. వాయు, అగ్ని, జల్. ఇంకా అపానముద్ర, జ్ఞానముద్ర చెప్పు. ఏది చూపి, సరిగ్గా చూపి. జ్ఞానముద్ర. ఇది అగ్ని, దీన్ని అగ్నిని చేసినావు. ఇది అగ్ని. సరే ఇదేంది? అగ్ని, వాయు, అట్లుంటుంది మన తెలివి. అని అమ్మ నీ అన్నీ. ఇగో ఇది అగ్ని, ఇది వాయువు, ఇది జల్. అరే నిన్ను చేసుకుంటూ నేను మర్చిపోతున్నానే తల్లి. ఇది అగ్ని, వాయు, ఆకాష్, పృథ్వీ, జల్. జల్ అంటే ఇది పృథ్వీ, ఆకాష్, పృథ్వీ, జల్. ఈ 5 మనం పంచ, గాలి, నీరు, భూమి, ఆకాశం, అంతే. ఇంకేదో ఉంది అబ్బా, వాయువు.
హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే కృష్ణుడిని అయితే మొత్తం పాలతో అభిషేకం చేసి దాని తర్వాత పెరుగుతో తేనెతో అభిషేకం అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఈరోజు అమ్మ ఉండి ఏమన్నదంటే, ఏం పేరు బాబు నీ పేరు అంటే, నా పేరు రవి అమ్మ. ఎక్కడ ఉంటావు అంటే, వెనకాల పిట్టల బస్సీలో ఉంటానమ్మా అంటే, అవునా సరే అమ్మ, మంచిదే అయ్యా, జర ఇలానే సేవ చేస్తూ ఉండు అంటే, అంతా ఆయన దయ, మన చేతిలో ఏముందమ్మా, మనకి ఇప్పుడైతే టైం అయితే కుదురుతుంది, సో అందుకు ఇలా చేస్తున్నా అంటే, సరే సరే అని నేనైతే యోగా క్లాస్కి వచ్చిన. ఈరోజు అయితే చక్రాసన వేయించారు. ఇక్కడ ఉన్నారు చూడండి, ప్రతి ఒక్కరు చక్రాసన చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, నా ఇండికేటర్ ఎవరు పలగొట్టారో నాకైతే తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, కింద అయితే బండి పార్క్ చేసినప్పుడు అక్కడ పలగొట్టిరా తెలుస్తలేదు. ఈ మధ్య అయితే నా బండికి అయితే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏం చేద్దాం, ఇంకా అప్పుడప్పుడు అయితే ఏమనలేము కదా, కింద ఉన్న వాళ్ళని అనలేము, ఎక్కడ అని చెప్పలేము. కానీ నా బండి ఈ మధ్యకాలంలో అయితే చాలా అంటే చాలా ఏదో ఒక ప్రాబ్లం చూపిస్తుంది. కానీ నా చేతులారా అయితే నేనైతే ఖరాబ్ చేసుకుంటలేను. కానీ ఎందుకో నా బండి మీదనే కక్ష అందరికి పెరిగినట్టు అనిపిస్తుంది. సరేలే, ఏదో ఒక రోజు అతను దొరికినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతా. కానీ కోపంలో అయితే అడిగితే ఏమొస్తుంది చెప్పు, కొట్టినా ఏమొస్తుంది చెప్పండి. సో మన సజెషన్ మనం అర్థం. ఈరోజు నాకైతే ఊదలు చేస్తారు ఫ్రెండ్స్. సో అప్పటికి నేను యోగా క్లాస్ నుంచి వచ్చిన, ఉల్లి పరకలు చేసింది. సో ఉల్లి పరకలు ఊదల్లో వేసింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా నేను మిల్లెట్స్ తింటున్నా, ఎందుకంటే కొద్దిగా వెయిట్ లాస్ అవుదామని. ఇంకో విషయం ఏంటంటే, రైస్ తినడం వల్ల కొద్దిగా వర్క్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది నాకు. సో అందు గురించి, ఇంకా దీని గురించి కాదు. ఇంకో విషయం ఏంటంటే, మిల్లెట్స్ అయితే ఈ మధ్య పుదీనా దాన్ని అదేంటి మిక్సీ బట్టి పుదీనాతో కలిపి మాత్రం ఇలా చేస్తుంది. అది ఫ్రెండ్స్. ఈరోజు మా వరలక్ష్మికి మిషన్ కుట్టమని చెప్తే, చూడండి మిషన్ ఎట్లా కుట్టుతుందో. ఇట్లా దారం పెట్టాలంట. చూసారా, నేనేమన్నా అబద్ధం చెప్తున్నానేమో అని వీడియో తీస్తున్నా. నమస్తే. ఇక సో ఇది కొద్దిగా రిపేర్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నమస్తే అక్క, ఇక దీనికి తీగలుగా దారం అనేది ఇట్లా రాకూడదంట. ఇట్లా వస్తే అదేంది తీగల్లాగా వచ్చింది అనుకోండి, ఇక్కడ గుజ్జు అయిపోయి మొత్తము అది తెగిపోతుందంట. పెద్ద కుట్టుకి చిన్న కుట్టుకి తెగిపోతుంటుంది చూడండి, అట్లా అవుతుంది. నాకు ఒక అక్క చెప్పింది. సో దాని గురించి నేను మీకు తెలిసిన వాళ్ళందరికీ సజెషన్ అయితే ఇస్తున్నా. సో ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను భయ్య. సో ఈరోజు నేను ఎట్లా చేస్తున్నాను అనేది కొద్దిగా వీడియో నేనైతే సెట్ చేసిన అబ్బా. మా వరలక్ష్మి ఎట్లా కుడుతుందో చూడాలి. ఇక నేనైతే ఇట్లా కుట్టిన, అదేది మా చూపి, ఇంకో ఇలా కుట్టిన. లాస్ట్ది స్టెప్ ఇలా ఇచ్చిన, కనిపిస్తుందా, ఇది లాస్ట్ది. సో ఇది ఇట్లా కుట్టినా, ఈమె ఎట్లా కుడుతుందో చూద్దాం. కుట్టమ్మా. ఆప్. సో ఫ్రెండ్స్, ఇలా లెవెల్గా అనిపిస్తుందా, ఇది ఓకే. మాకు మర్చిపోకోకుండా ఇట్లా డాట్ అయితే పెట్టుకున్నాము. మీరు బి మర్చిపోకూడదు అంటే ఇట్లా డాట్ పెట్టుకోండి, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే మమ్మీ, ఇక నువ్వు అన్ని పనులు చేసుకోవచ్చు. కానీ చూసుకున్నావుగా వీడియో. మిషన్ పని అయిపోయిన తర్వాత నేనైతే 12:30 నుంచి 1:30 మధ్యలో మన గుడిలో అన్నదానం అయితే జరుగుతుంది. సో శ్రీ వెంకటేశ్వర స్వామి, నాకైతే ఫుడ్ దొరికింది. ఇంకో విషయం ఏంటంటే, లడ్డు బి దొరికింది. ఆయన దయ ఉండాలి ఏదైనా ఉంటే. ఇప్పుడే సన్నీ కలిసిండు, బండిలో పెట్రోల్ లేదని సన్నీకి చెప్పలేదు. శాలిబండ వరకు పోయేద్దామని చెప్పిన, వస్తాడు కదా, కొద్దిసేపు ముంగడికి పోయిన తర్వాత చెప్తాం. ఏమంటావు, ప్రాంక్ చేద్దాం. నేను ఏమనుకున్నా తెలుసా, బండి ఆడ నుంచి దప్పుకుంటూ పోతాం మనము అని అనుకున్నా. అది తెలిసిన తర్వాత అది ఆడి వరకు వచ్చిందని. అటు చౌక్ మీద వచ్చిన బండి మీద అట్లా ఉంటుంది. నీ అదృష్టం బాగుంది సన్నీ. హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇట్లా దానిమ్మ మొత్తం మొలిచేసిన. ఇది ఎంత అనుకుంటారు,
అక్షరాల 50 రూపాయలదే. 50 రూపాయలకి ఇన్ని దానిమ్మలు వచ్చినాయి. 5 రూపాయలవి 4 తీసుకున్నా, 10 రూపాయలవి 3 తీసుకున్నా, మొత్తం కలిపి గిన్ని గనం వచ్చినాయి. చూస్తారు కదా, ఇది హెల్త్కి చాలా మంచిది. నాకు ఎందుకు చాలా ఇష్టము, వరలక్ష్మికి ఇష్టము. సో మా ఇద్దరి కోసము మ్యాక్సిమం ఇప్పుడైతే ఫ్రూట్సే తింటున్నాం అబ్బా. ఎందుకంటే ఈ అడ్డమైన తిండి తినే కన్నా ఫ్రూట్స్లో ఉన్న విటమిన్ అయినా కాలుష్యమైన ప్రతి ఒక్కటి మనకి హెల్త్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటుంది. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇవి ఎక్కువగా తిన్నా బ్లడ్ చిక్కగా అవుతుంది, తక్కువగా తిన్నా అది అదే నీళ్ళలాగా ఉండాలంట. యాక్చువల్లీ బ్లడ్ నీళ్ళలాగా ఉండాలంట. ఇప్పుడున్న ప్రతి ఒక్కరి ప్రాబ్లం ఏంటంటే చిక్కగా, బ్లడ్ చిక్కగా ఉంటే రోగాలు ఎక్కువ ఉంటాయి, పొట్ట ఉంటే రోగాలు ఎక్కువ ఉంటాయి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బ్లడ్ అనేది చిక్కగా మాత్రం ఉంచకూడదు. ఒకవేళ చిక్కగా ఉంటే కొంచెం వార్మప్, ఎక్సర్సైజ్, యోగా. బ్లడ్ చిక్కగా ఉండదు కదా, వాటర్లా ఉండాలి కదా, నీళ్ళ బాటిల్ ఎక్కించుకుంటే అయిపోయి నీళ్ళు అవుతుంది. అట్లా ఇట్లాంటివన్నీ నమ్మి అట్లా ఎక్కించుకోరు అనుకో, లోపల మొత్తం నీళ్ళే వెళ్తాయి. బ్లడ్ ఇట్లా బ్లడ్ నరం ఉంటుంది కదా, ఉంటుంది. బ్లడ్ దేనికి ఎక్కిస్తారో దానికే నీళ్ళ బాటిల్. అవును, దేనికి ఎక్కిస్తారు బ్లడ్? నరంకి అంటున్నా. నరంకి ఎక్కిస్తారా? అమ్మాయి గిదన్నా తెలిసిందిరా నాయన. అది ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే మిషన్ అయితే బాగా పనిచేస్తుంది. మిషన్ ఎట్లుంది మమ్మీ? సక్సెస్ అయింది. ఏంటంటే కొంతమంది దారం అనేది పోగుల్లాగా వస్తే మాత్రం వాడకండి, కొత్త ఇంకో కంపెనీ అయినా తీసుకోండి. కానీ నేను చెప్పేది ఏంటంటే తక్కువకి వస్తుంది, 10 రూపాయలకి వస్తుంది, 7 రూపాయలు ఉండొచ్చు దారం ఒక లడి ఇట్లా. సో అది తక్కువకి వస్తుందని తీసుకోగలరు. ఎందుకంటే కుట్టు మిషన్లో అది తెగిపోతూ ఉంటుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మంచిది ఒక 8 రూపాయలు 9 రూపాయలది పెట్టుకుంటే బట్ట బాగుంటుంది, క్లాత్ బాగుంటుంది. అంతే, ఇంకేం చెప్పలేను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఎంజాయ్ ద వీడియో.